అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగినటువంటి వరుస ఎన్కౌంటర్లో మావోయిస్టుకి సంబంధించినటువంటి 13 మందిని ఆ యొక్క ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ప్రధానంగా చూసుకుంటే అలాగే మావోయిస్టుకి సంబంధించినటువంటి కేంద్ర దళ సభ్యుడు హెడ్మా, అలాగే హెడ్మాతో పాటు అలాగే ముఖ్యంగా శంకర్ అలాగే మొత్తం వీళ్ళతో పాటు ఆ హెడ్మా భార్య రాజక్క కూడా ముచ్చివాత పడినటువంటి ఘటన అందరూ కూడా తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే దేశవ్యాప్తంగా కూడా దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ ప్రజా సంఘాల నుంచి అలాగే ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపై ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అనేక అనుమానాలు ఆరోపణలు ఉన్నాయంటూ వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఎట్టకేలకైతే ప్రభుత్వం దీనిపై మెజిస్ట్రేట్ విచారణకైతే ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అల్లూరు జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి అలాగే సబ్ కలెక్టర్ పేరు మీద అయితే ఒక ఆదేశాలు అయితే వచ్చినటువంటి మెజిస్ట్రేట్ విచారణకైతే ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ యొక్క ఘటనపై అలాగే BNSS సెక్షన్ 196 2B ప్రకారం అలాగే 176 సెక్షన్ ప్రకారం కూడా అలాగే PRC 176 సెక్షన్ ప్రకారంగా కూడా ఇప్పుడైతే ఆదేశాలు అయితే ఈ ఘటనపై మెజిస్ట్రేట్ విచారణ జరుగుతున్నట్టుగా కూడా ప్రధానంగా తెలుస్తుంది. మన ప్రధానంగా తెలిసిందే. అలాగే గత నెల ఏదైతే నవంబర్ 18, 19 తేదీల్లో జరిగినటువంటి మావోయిస్టు నేత హెడ్మా, ప్రధానంగా తెలిసిన హెడ్మా మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఆ పేరు ఈ ఘటన జరిగిన తర్వాత తప్ప అంతగా పెద్దగా ఎవరికి కూడా తెలియనప్పటికీ ప్రధానంగా హెడ్మా గురించి ప్రధానంగా తెలిసిందే. అలాగే ఛత్తీస్గఢ్ కావచ్చు, అలాగే దంతేవాడ ఈ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మావోయిస్టుకి సంబంధించిన ఈ యొక్క ఛత్తీస్గఢ్ ప్రాంతాలు ఈ యొక్క ప్రాంతాల్లోనే అతని పేరు ఎక్కువగా అందరికి కూడా తెలిసిందే. ఒక కీలక నేతగా అలాగే ఈ యొక్క మావోయిస్టు ఆ యొక్క ప్రభావిత ప్రాంతాల్లో తనైతే జనమంతా కూడా ప్రజలంతా కూడా నిరాదరణ పలుకుతారు. కానీ అధికారులు మాత్రం అతని పేరు చెప్తే మొత్తం అప్పట్లో మాత్రం వెన్నెలో వణుకేది పుట్టేది. అటువంటి నేతని అనేక రకాలుగా హింసించి చంపారు అనేది కూడా ఒక ప్రధానమైన వస్తున్నటువంటి ఆరోపణ. ఇటీవల కూడా దీనిపై ఈ నిజ నిర్ధారణ చేసేందుకు కూడా హైదరాబాద్ నుంచి OE విద్యార్థులు కూడా మారేడుమిల్లి వస్తున్న నేపథ్యంలో వాళ్ళని కూడా అక్కడ అడ్డుకున్నారు. చింతూరు వద్ద ప్రజలే దీన్ని మావోయిస్టులకు సంబంధించిన వాటిపై కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా అక్కడంతా కూడా గ్రామస్తులు కూడా అక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి ఒక పక్కన కనబడుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి అనేక అనుమానాలు ఉన్నాయని కూడా పక్కన చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి అలాగే వికల్ప ఎవరైతే ఉన్నారో మావోయిస్టు ముఖ్య నేతకు సంబంధించిన అయితే ఒక లేఖ కూడా సంచలనంగా మారింది. హెడ్మాతో పాటు అలాగే కొంతమంది ఎవరైతే వాళ్ళు విజయవాడ వైద్యం చేసుకునేందుకు వచ్చిన నేపథ్యంలోనే ముఖ్యంగా దీనికి హెడ్మా చంపడానికి ప్రధానమైనటువంటి నలుగురు కారణం కూడా ఎవరైతే వికల్ప ఉన్నారో మరి మావోయిస్టు ముఖ్య నేతతో ఒక లేఖ కూడా విడుదలైన నేపథ్యంలోనే ముఖ్యంగా వికల్ప చెప్పినటువంటి ఆధారాల ప్రకారంగా మనం చూసుకుంటే ఏదైతే ఆయన విజయవాడ వస్తున్న నేపథ్యంలోనే ముఖ్యంగా కల్ప వ్యాపారితో పాటు అలాగే మరొక మావోయిస్టు నేతని పట్టుకున్న నేపథ్యంలోనే అతని ద్వారానే ఈ యొక్క సమాచారం వచ్చిందని, అలాగే ఏదైతే కల్ప వ్యాపారి అలాగే ఫర్నిచర్ వ్యాపారితో పాటు ఒక కాంట్రాక్టర్ కూడా ముఖ్యంగా వీళ్ళే ముఖ్యమైనటువంటి కారణంగా కూడా చెప్పుకొస్తున్నారు. అందులో వాళ్ళ ద్వారానే ఈ యొక్క హెడ్మాని 13 మంది కూడా అక్కడ పట్టుకున్నటువంటి విజయవాడలోనే హాస్పిటల్కి వచ్చిన నేపథ్యంలోనే అతను ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన నేపథ్యంలో అక్కడే పట్టుకుని అతనైతే హింసించి అక్కడే చంపి తర్వాత కొన్ని రోజుల తర్వాత చంపి ఈ యొక్క మారేడుమిల్లి ప్రాంతంలోనే పడవేసి ఒక అచ్చిగా 18వ తేదీగా 6గురిని అలాగే 19వ తేదీన మరొక 7గురిని అలాగే 18వ తేదీన ఎన్కౌంటర్ పోలీసులు అలాగే వీళ్ళ మధ్య పోలీసులకి కాల్పులు జరిగిన నేపథ్యంలోనే హెడ్మా మృతి చెందారని పక్కన ఈ విధంగా దీన్నంతా కూడా ఒక కల్పితం చేసి ఈ విధంగా పోలీసులు అయితే క్రియేట్ చేశారని కూడా చెప్పుకొస్తున్నారు. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులే కాదు, ముఖ్యంగా దీనికి కేంద్రానికి సంబంధించి అలాగే కేంద్ర రాష్ట్రాలు జాయింట్ ఆపరేషన్లో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరిగిందంటూ కూడా వికల్ప ఎవరైతే ఉన్నారో మావోయిస్టు నేత ఒక లేఖ కూడా విడుదల చేసి దీనిపై ఒక సంచలన అయితే ఆరోపణలు అయితే చేసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే దీనిపై అనేక విధాలుగా అనుమానాలు ఉన్నాయి. తనైతే హింసించి హెడ్మాను చంపారనేది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే దీనిపై పలు రకాల దీనిపై వస్తున్నటువంటి విచారణలకు చెక్కి పెట్టేందుకు పక్కన ప్రభుత్వం ఇటువంటి ఏదైతే మెజిస్ట్రేట్ విచారణకైతే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ మెజిస్ట్రేట్ విచారణ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ నెల 15 డిసెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకల్లా దీనికి సంబంధించినటువంటి అందరూ కూడా హాజరు కావాలని ప్రధానంగా ఏదైతే 18వ తేదీన జరిగినటువంటి ఎన్కౌంటర్ కావచ్చు, 19వ జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే పోలీసులకి అలాగే మావోయిస్టులకు జరిగినటువంటి ఎన్కౌంటర్ జరిగిందంటున్నారు. కాబట్టి ఆ యొక్క ఆపరేషన్లో పాల్గొన్నటువంటి పోలీసులు ఆ యొక్క ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి పోలీసులతో పాటు అప్పుడు చనిపోయినటువంటి ఎవరైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా
ఈ విచారణకు కూడా హాజరు కావాలని ఆ కుటుంబ సభ్యులతో పాటు అలాగే పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి ఆ వైద్యులతో అలాగే దానికి సంబంధించినటువంటి ఏదైతే దానికి సంబంధించిన అధికారులు అంటే ఉన్నతాధికారులు దీనికి ఎవరైతే ఆ పిఎం సంబంధించిన ఆ పంచనామా రిపోర్టు నిర్వహించి సాక్షులుగా ఉన్నటువంటి వారితో పాటు మొత్తం అందరూ కూడా దీనికి సంబంధించిన వారందరూ కూడా ఈ మెజిస్ట్రేట్ విచారణకి 15వ తేదీ మీ యొక్క రంపచోడవరం సబ్ డివిజన్ ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయానికి హాజరు కావాలని దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు వీళ్ళ పోలీసులు ఆ యొక్క ఆపరేషన్లో పాల్గొన్నటువంటి పోలీసులు అలాగే పిఎం సంబంధించినటువంటి డాక్టర్లు వీళ్ళందరూ కూడా పాల్గొనడంతో పాటు ముఖ్యంగా దీనిపై ఎవరైనా ఇంకా ఏదైనా అనుమానం ఉంటే మాత్రం వాళ్ళు కూడా ప్రజల నుంచి ప్రజలకు మీకు ఎటువంటి సమాచారం ఉన్నా సరే వాళ్ళు కూడా ఈ యొక్క విచారణకు అయితే హాజరు కావాలి. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మాత్రం తీసుకురావాలంటూ కూడా దీనిపై ఇప్పుడైతే విచారణ అయితే మెజిస్ట్రేట్ విచారణకైతే ఈ యొక్క 2వ తేదీన 15వ తేదీకి జరిగేటటువంటి 2వ తేదీన 2 గంటల కంటే 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకల్లా ఈ యొక్క సబ్ కలెక్టర్ కార్యాలయానికి అయితే హాజరు కావాలని కూడా ఓ పక్కన లేఖ కూడా విడుదల ఇప్పుడు విచారణకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం కాకుండా సంబంధిత అధికారులందరూ కూడా ప్రస్తుతం అయితే ఈ యొక్క రంపచోడవరం సబ్ డివిజన్ కార్యాలయం నుంచి అయితే నోటీసులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో మరి పక్కన వస్తున్నటువంటి ఆరోపణలు ప్రజా సంఘాల నుంచి వస్తున్న ఆరోపణలతో పాటు ఏదైతే మావోయిస్టు నేతలు చేసినటువంటి కీలకమైన ఆరోపణల నేపథ్యంలోనే అలాగే హెడ్మాని ఈ విధంగా హతం చేశారు అలాగే చెప్పుకొస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఓ పక్కన వీటన్నిటి కూడా చెక్ పెట్టేందుకు పక్కన జరిగినటువంటి దానిపై అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో అన్నీ కూడా విచారణకి ఓ పక్కన దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొన్న నేపథ్యంలో అధికారులే ఈ సంబంధించినటువంటి దానిపై ఒక పూర్తిగా అంటే నిజ నిర్ధారణ కమిటీ పక్కన ఎవరైతే వెళ్ళి ఇవన్నీ కూడా చేస్తామని కూడా మారేడుమిల్లి వెళ్తామని ఓయూ విద్యార్థులు వెళ్ళిన నేపథ్యం వాళ్ళకి అడ్డుకోవడం అలాగే లేఖకు సంబంధించిన అనేక అనుమానాలు ఉన్నాయని కూడా వికల్పం మావోయిస్టు నేత చేసినటువంటి లేఖ ఆధారం పక్కన అనేక ప్రజా సంఘాల నుంచి కూడా ఇదంతా కూడా బూటకపు ఎన్కౌంటర్ అని కూడా చెప్పుకొస్తున్నటువంటి దానికంతా కూడా ఈ యొక్క ఏదైతే జరుగుతున్నటువంటి జరగబోయే ఈ యొక్క డిసెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం నుంచి రంపచోడవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరగబోతుంది ఈ యొక్క విచారణ ఏదైతే ఉందో మెజిస్ట్రేట్ విచారణకి మొత్తం అన్ని విధాలు కూడా ఎవరైనా సరే అనుమానాలు ఉంటే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్తో పాటు కూడా అందరూ కూడా హాజరు కావాలని కూడా చెప్పుకొస్తారు. మరి విచారణ అంటే దీనికి సంబంధించిన ప్రభుత్వం పక్కన దీనిపై జరిగినటువంటి వాటిని అన్నిటి కూడా చెక్ పెట్టేందుకు ఈ విధంగా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించిందా లేదంటే తమపై వస్తున్నటువంటి ఆరోపణల్ని కాదు ఇది వాస్తవాలను కూడా నిరూపించేందుకు ఈ యొక్క మెజిస్ట్రేట్ విచారణ ఆదేశించిందని కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా ఎట్టకాలకి ఈ యొక్క మావోయిస్టులు వరుస ఎన్కౌంటర్ ఘటనపై ప్రభుత్వమే ఈ యొక్క మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశం జారీ చేసిన నేపథ్యంలో అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వరుస ఎన్కౌంటర్లు ఇక్కడే జరగడం ప్రధానంగా అనేక ఏదైతే హెడ్మాన్ ముఖ్య నేతని హతం చేసిన నేపథ్యంలోనే అలాగే ఈ యొక్క అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క మావోయిస్టులు సంబంధించిన వాటిపై ఎట్టకేలకైతే ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు రంపచోడవరం సబ్ కలెక్టర్ పేరు మీద వచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో అలాగే బిఎన్ఎస్ఎస్ ఏదైతే సెక్షన్ ఉందో అలాగే 196 2B ప్రకారం కూడా దీనిపై విచారణ అంటే 176 పిఆర్సి 176 ప్రకారం కూడా దీనిపై ఒక ఏదైతే దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుందో దీనిపై మెజిస్ట్రేట్ విచారణ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా మరి ఎటువంటి వివరణ ఇస్తారు దీనికి సంబంధించిన అనుమానాలు ఉన్నటువంటి ప్రజా సంఘాల నుంచి అలాగే మావోయిస్టు నేతల నుంచి అలాగే కుటుంబ సభ్యుల నుంచి ఏవైనా అనుమానాలు ఉంటే అన్నీ కూడా ఆ యొక్క విచారణలో వెల్లడించాలని కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఆ 15వ తేదీ జరగబోతున్నటువంటి మెజిస్ట్రేట్ విచారణ ఏ విధంగా జరుగుతుంది ఆ జరుగుతున్నటువంటి ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అలాగే నిజంగానే పోలీసులకి అలాగే మావోయిస్టులకి జరిగినటువంటి ఎన్కౌంటర్లోనే వీళ్ళు ఈ విధంగా చనిపోయారా లేదంటే నిజంగా ఇదంతా బూటకపు ఎన్కౌంటరా అనేది కూడా ఏమైనా ఉంటే మాత్రం ఈ నెల 15వ తేదీనైతే మొత్తం దీనికి అన్నింటికి కూడా వివరణ ఇచ్చేందుకు ఒక పక్కన మెజిస్ట్రేట్ విచారణ అయితే జరగబోతుంది. మరి మెజిస్ట్రేట్ విచారణలో ఎటువంటి విషయాలు వస్తాయి నిజంగా ప్రజా సంఘాల నుంచి కావచ్చు వచ్చినటువంటి ఆరోపణలు ఏదైనా ఆధారాలు అయితే చూపించగలరా అతను హెడ్మాను నిజంగా విజయవాడ వచ్చి అతను పట్టుకుని ఈ విధంగా హత్య చేశారా నిజంగా ఈ హెడ్మాతో పాటు హెడ్మా భార్యతో పాటు టెక్ శంకర్తో పాటు 13 మంది కూడా ఈ విధంగా ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి ఆరోపణలకి మరి జరగబోయేటువంటి మెజిస్ట్రేట్ విచారణలో ఎటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి ఆ విచారణలో ఆ యొక్క పిఎం రిపోర్టుతో అలాగే వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా చాలా కీలకంగా మారిపోతున్నాయి. ఆ యొక్క పిఎం పోస్ట్ మార్టం ప్రక్రియలో పాల్గొన్నటువంటి వైద్యులతో పాటు అలాగే దీనికి సంబంధించిన ఎవరైతే పంచ
పంచనామా రిపోర్ట్ రాసినటువంటి అధికారులు మొత్తం అన్ని కూడా ఎటువంటి వివరాలు ఇవ్వబోతున్నారని కూడా 15వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ విచారణలో అయితే మొత్తం దీనికి సంబంధించిన వరుస ఎన్కౌంటర్ సంబంధించినటువంటి వాటిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా పలువురు అయితే భావిస్తున్నారు. మరి చూడాలి దీనిపై ఎటువంటి వివరాలు వస్తాయి, ఇంకా నిజంగా బూటకపు ఎన్కౌంటరా కాదా అనేది కూడా తెలియాలంటే ఈ యొక్క డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం జరిగేటువంటి ఈ మెజిస్ట్రేట్ విచారణలో మొత్తం అన్ని కూడా తేట తెల్లమయ్యే అవకాశం ఉందంటూ కూడా పలువురు అయితే దీనిపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంటే దీని నిజంగా వాస్తవమా కాదా, ఇది వరుస బూటక ఎన్కౌంటర్ అని కూడా ఆ రోజు మొత్తం అన్ని వివరాలను కూడా తెలిసే అవకాశం అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. మరి అధికారులు దీనిపై పూర్తి స్పష్టత ఆ రోజు ఇస్తారా మరి లేదా ఇంకా అనేక ఆరోపణలు ఇంకా వెల్లువెత్తుతాయి అనేది కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, రంపచోడవరం ఏరియా నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.